హలో హాయ్ వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు నేను గణపతికి ప్రసాదం ఈ అన్నంతో రవ్వతో బియ్యం రవ్వతో ఇలా శనగపప్పు నానబెట్టుకొని అర్ధగంట రవ్వను శనగపప్పు వేసి వండుకొని ఇట్లా ముద్దలు చేసి పెడతారు ఉండ్రాళ్ళు. అయితే నేను ఉండ్రాళ్ళు ప్లస్ ఇట్లా మోదకాలు కూడా చేసుకోవచ్చు. చూడండి, దీంట్లో వేసి ఒత్తితే మోదకం కూడా అయింది. ఇట్లా మోదకాలు కూడా చేయొచ్చు. ఇది చల్లగా అయిపోయింది, అందుకే ఇచ్చుకపోతుంది. దాంట్లో వేసి గట్టిగా ఒత్తితే ఇట్లా మోదకాలు కూడా అవుతాయి. ఇలా చేసి కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఉడుకున్నప్పుడు దీంట్లో వేసి ఫ్రెష్ చేస్తే దీంట్లో ఫుల్ పెట్టేసి ఇట్లా దీని లోపల పెట్టి ఇట్లా గట్టిగా అనగబట్టి ఇట్లా తీసేస్తే కొంచెం నెయ్యి పూసుకొని దీనికి నెయ్యి రాసి అట్లా మూసేసి తీసేస్తే మంచిగా మోదకాలు వస్తాయి. మోదకాలు చేసుకోవచ్చు, ప్లస్ ఇది చేసుకోవచ్చు. ఇది రవ్వలో నేను ఏం వేసిన అంటే శనగపప్పు వేసిన, నెయ్యి వేసిన, జీలకర్ర వేసిన, ఒక పచ్చిమిరపకాయ కోసేసిన. ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిరపకాయ వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకోటి, ఇది శనగపిండి మోదకం. ఇది నెయ్యిలో ఫ్రై చేసిన, మంచిగా నెయ్యిలో ఫ్రై చేసి ఒక కప్పు శనగపిండి అయితే ఒక కప్పు చక్కెర వేసి దీన్ని కూడా దీంట్లో మోదకం దాంట్లో వేసి గట్టిగా ఇట్లా ఫ్రెష్ చేస్తే యాలకుల పొడి వేసి ఇట్లా ఫ్రెష్ చేయాలి. శనగపిండి వేయించుకోనికే మీకు టైం దొరకదు అనుకుంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు గ్రైండ్ చేయాలి. ఒక కప్పు పుట్నాల పప్పు సగం కప్పు చక్కెర వేసి గ్రైండ్ చేసి దాంట్లోనే 2 యాలకులు వేసి గ్రైండ్ చేసి ఇట్లా నెయ్యి వేసి చేయొచ్చు. దీంట్లో మోదకాలు ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. బెల్లం ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం వేసుకోండి, చక్కెర ఇష్టం ఉన్న వాళ్ళు చక్కెర వేసుకోండి. ఇది కూడా అయినాక చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఈ బేసన్లకు ఒక కప్పు చక్కెర వేస్తున్నా, ఒక కప్పు చక్కెర, హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి. ఇప్పుడు దీన్ని మంచి కలిపి చేతితో కలిపి దీంట్లో వేసి మంచిగా గట్టిగా ఫ్రై చేసి తీసేస్తాం. అప్పుడు ఇవి కూడా బేసన్ మోదకాలు. ఇప్పుడు నేను 2 చేతులు యూజ్ చేయవలసి వస్తుంది. నేనే వీడియో తీసుకుంటా, నేనే చేస్తుంటా అనమాట. ఇంతే రెసిపీ. 2 చేతులతో మంచిగా ఇట్లా కలిపేసి దాంట్లో వేసి వత్తాలి. నెయ్యి కొంచెం తక్కువ అవుతుంది, ఇంకింత నెయ్యి వేసుకొని ఒక చెంచా జర తడి అయితే చాలు. అప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేయొచ్చు. వెయిట్ చూడండి, బేసన్ మోదక్ రవ్వతో కూడా చేయొచ్చు, పల్లి పొడి డ్రై ఫ్రూట్స్తో కూడా చేయొచ్చు. కాకపోతే నేను చేసేటప్పుడు దీంట్లో వేసి ఒత్తేటప్పుడు మీకు చూపిస్తలేను, 2 చేతులు యూజ్ చేస్తున్నా. మీరు ఈజీగా వంట బాగా వచ్చిన వాళ్ళు అయితే ఎలాగైనా చేసుకోగలుగుతారు. చిన్న వాళ్ళకు వంట సరిగ్గా రాదు కదా, అలాంటి వాళ్ళ కోసం చాలా ఈజీగా దీంట్లో వేసి ప్రెస్ చేస్తాము. దీంట్లో వేసి ప్రెస్ చేసి తీసేయాలి. ఇది కొంచెం అల్యూమినియంది కనుక కొంచెం తట్టుకుంటుంది. ఒక్కొక్కసారి నెయ్యి పూయవలసి వస్తుంది, లోపల నెయ్యి పూసి దీని నిండా పెట్టవలసి వస్తుంది. మీకు దొరికితే ప్లాస్టిక్వి కూడా దొరుకుతాయి. ఇప్పుడు మోదక్ చేసేటివి ప్లాస్టిక్ తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ది అయితే చాలా ఈజీగా ఊడి వస్తుంది. దీంట్లోకి వెళ్ళి చూడండి, ఇలా మోదక్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దేంతో అయినా వస్తుంది, రవ్వతో అయినా. రవ్వ బర్ఫీ కోసం చేస్తాం కదా, సేమ్ అట్లనే బర్ఫీ కోసం చేసినట్లు కొంచెం తడిగా ఉండాలి. అది కూడా ఇలా మోదకం దాంట్లో పెట్టి చేస్తే వచ్చేస్తుంది. ఇది లడ్డు, మోతిచూరు లడ్డు మిశ్రమం చేసి కూడా దీంట్లో వేసి
మోదకం కూడా చేయొచ్చు. నేను ఆ వీడియో కూడా పెడతాను, రేపు చేస్తాం అనుకుంటున్నా. ఈరోజు అయితే బేసన్తో అన్నంతో చూపించినాను చూడండి. రేపు మోతిచూరు లడ్డు, మోతిచూరు మోదకం రేపు వీడియో పెడతాను, ఇంకో వీడియో తప్పకుండా చూడండి. నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ పెట్టండి. రేపు ఆ వీడియో కూడా చూడండి, వీడియో చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నేను పెట్టగానే వస్తుంది. దాంతోపాటు 2 లడ్లు కూడా కట్టినాను లాస్ట్లో. మోదకాలు చేసినాక 2 లడ్లు కూడా ఇలా కూడా కట్టి పెట్టుకోవచ్చు. మోదకం లేకపోతే ఇలా లడ్లు కట్టి పెట్టుకోవచ్చు. గణపతికి ఎట్లయినా చేసుకోవచ్చు ప్రసాదం. ఏ విధంగా అయినా నెయ్యితో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి కావాలి, ఎలాంటి దానికైనా నెయ్యి ఉంటే సూపర్, చాలా బాగా వస్తాయి ప్రసాదాలు. ఓకేనా, అందరికీ బాయ్ అండి, చేసుకోండి. రేపు ఇంకో వీడియో చూడండి, వెయిటింగ్ చేయండి, రేపు పెడతాను. ఎల్లుండే కదా గణేష్ చతుర్దశి, గణేష్ పండుగ. అయితే రేపు ఇంకో వీడియో పెడతాను, మోతిచూర్ మోదకం, అది కూడా చూడండి తప్పకుండా. సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను రేపు పెట్టగానే మీకు వచ్చేస్తుంది. ఓకే అండి, బాయ్.